శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్య ప్రకాష్ని. ఈరోజు 25 మార్చి 2026 బుధవారం నాడు వృషభ రాశి వారికి ఒక ప్రత్యేక సందేశం ఉంది. బంగారు బిడ్డలారా, చైత్ర నవరాత్రుల 7వ రోజు మా కాళరాత్రి దేవి ఆరాధన రోజున మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ రాశి అధిపతి అయిన శుక్రుడు, అంటే ప్రేమ మరియు సంపద కారకుడు, ఇప్పుడు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానం అంటే ఏమిటి? గ్రహానికి అత్యధిక బలం వచ్చే స్థానం. ఈ ఉచ్చ శుక్రుడు మీ 11వ భావంలో, అంటే ఆర్థిక లాభాలు మరియు కోరికల నెరవేర్పు జరిగే స్థానంలో ఉన్నాడు. కానీ ఈ అద్భుతమైన స్థితి రేపటితో ముగుస్తోంది. ఆర్థిక విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పెట్టుబడులు ప్లాన్ చేయడానికి ఇది మంచి రోజు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటే నేడే చర్చించండి. అయితే జాగ్రత్త కూడా అవసరం. అదే 11వ భావంలో శనిగ్రహం కూడా ఉన్నాడు. శని అంటే అనుశాసనం, ఓపిక నేర్పే గురువు. శని ప్రభావం వల్ల లాభాలు వస్తాయి, కానీ ఆలస్యంగా వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు నా సలహా ఏమిటంటే, మా కాళరాత్రి దేవికి నీలం రంగు వస్త్రంతో పూజ చేయండి. ఆమె భయాలను తొలగించి ధైర్యం ఇస్తుంది. ఆర్థిక ప్రణాళికలు కాగితం మీద రాసుకోండి, కానీ అమలు చేయడానికి 2-3 రోజులు ఆగండి. శుక్రుడి వరం మీ మీద ఉంది, కానీ శని ఓపికను పరీక్షిస్తాడు. ఓపికగా ఉంటే విజయం తప్పకుండా మీదే.